హాయ్! నేను మీ వంశీ రానాని. ఫీచర్స్‌ని బట్టి ప్రైజెస్ ఉంటాయి కదా! నేను ఫోన్ ఫీచర్స్ చెప్తాను. ప్రైజ్ ఎంతుంటుందో మీరు గెస్ చేయండి. ఫస్ట్ వచ్చేసి 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో తీసుకొచ్చారు. దీంట్లో యూనిసాక్‌కి సంబంధించి T7250 తీసుకురావటం జరిగింది. 4+64 జీబీ బేస్ వేరియంట్‌తో తీసుకురావటం జరిగింది. కెమెరాస్ గురించి చెప్పాలంటే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ ఏఐ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్‌తో వస్తుంది. 6000 ఎంహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. 10 వాట్స్ ఛార్జర్‌తో వస్తుంది. డే అంతా ఛార్జింగ్ వస్తుంది. కన్ఫర్మ్. ఇవి కాకుండా IP64 రేటింగ్‌తో వస్తుంది. అదే కాకుండా పాన్ ఇండియా లెవెల్‌లో 270 సర్వీస్ సెంటర్స్ వస్తున్నారు. అది కూడా బడ్జెట్ స్మార్ట్ ఫోన్. అది కూడా కేవలం 6000కి. యెస్, ఇది నిజం. రీసెంట్‌గా ఏఐ ప్లస్ లాంచ్ చేసిన ఏఐ ప్లస్ పల్స్ 2 మొబైల్. అసలు ఈ బ్రాండ్ ఏంటి? ఎవరిది? అని చూస్తే మీకు మాధవ్ సేత్ తెలుసా? అదేనండి. ఇండియాలో రియల్‌మీని లాంచ్ చేసి రియల్‌మీ ఈ రేంజ్‌కి తీసుకువచ్చిన పర్సన్. ఆ తర్వాత వీళ్ళు హానర్‌లోకి వెళ్లారు. తర్వాత హానర్ నుంచి ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏఐ ప్లస్ స్టార్ట్ చేశాడు. ఏఐ ప్లస్‌లో సెకండ్ జనరేషన్ మొబైల్ ఇది. ఏఐ పల్స్ 2 మొబైల్. ఇది 5 కలర్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఈ మొబైల్ 2 వేరియంట్స్‌తో వస్తుంది యాక్చువల్‌గా. 4+64 జీబీ, 4+128 జీబీతో వస్తుంది. డిస్‌ప్లే గురించి మాట్లాడుకుంటే ఫాంటమ్ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ ఫైబర్ యూజ్ చేశారు. సైడ్ అంతా కూడా పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. దీంట్లో మనకి IP64తో వస్తుంది. యాక్చువల్‌గా IP57 లేదా 54తో చూసి ఉంటాం. ఈ బడ్జెట్‌లో 64 తీసుకొచ్చారు. ఇది మంచి విషయం అని చెప్పాలి. దీంట్లో మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది. మనం మర్చిపోయాం. మళ్ళీ వీళ్ళు గుర్తు చేశారు ఈ మెమరీ కార్డ్ ఆప్షన్‌ని. మెయిన్ హైలైట్ వచ్చేసి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి డిస్‌ప్లే. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో 60 హెచ్‌జెడ్ లేదా 90 హెచ్‌జెడ్‌లో చూసి ఉంటాం. వీళ్ళు 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో తీసుకొచ్చారు. 6.74 ఇంచెస్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది. పర్లేదు, డీసెంట్‌గా ఉంటుంది స్క్రీన్ దీంట్లో. డ్యూయల్ స్పీకర్స్ అయితే రావు. సింగిల్ స్పీకర్స్‌తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్. యూనిసెక్‌కి సంబంధించి T7250 తీసుకురావటం జరిగింది. LPDDR 4x ర్యామ్‌తో పాటు eMMC స్టోరేజ్‌తో వస్తుంది. 2 వేరియంట్స్‌లో వస్తుంది. 4+64 జీబీ, 128 జీబీతో రావటం జరిగింది. మీరు మాక్సిమం బేస్ వేరియంట్‌నే కొనండి. ఎందుకంటే దీంట్లో మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది ఎక్స్‌ట్రాగా. సో, కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని కూడా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇబ్బందేం ఉండదు. 6000 ఎంహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చారు. మీరు నార్మల్‌గా మొబైల్ యూజ్ చేసినట్లయితే 1 ఫుల్ డే ఛార్జింగ్ వస్తుంది. బాక్స్‌లో 10 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. కానీ 18 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. ఇది కూడా ఒక మంచి విషయం. ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. ఇది ఎక్సలెంట్ విషయం అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ 16 అనేది ఈ బడ్జెట్‌లో. నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ మేజర్ అప్డేట్స్, 2 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్యూ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది వీళ్ళ కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ బడ్జెట్‌లో ఒక క్లీన్ యూఐతో వస్తుంది. మొబైల్ అన్నీ బానే ఉన్నాయి గానీ, మొబైల్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే పరిస్థితి ఏంటి అంటే వీళ్ళకి 270+ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా పెరుగుతాయి అంటున్నారోళ్ళు. సర్వీసెస్ ఏమైనా ఇష్యూస్ లేకుండా రిజాల్వ్ చేస్తాం అంటున్నారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ బడ్జెట్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 6000 ఎంహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇవి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్‌లో. ఈ మొబైల్‌ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి కామెంట్‌లో. సో, ఈ మొబైల్ గురించి. సో, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.